దావోస్ పర్యటనకు వెళ్లిన మంత్రి లోకేష్ తొలి రోజు వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. స్పెయిన్కు చెందిన ఎవల్యూషన్ సినర్జిటిక్ ఆటోమేటివ్ ఎస్ఎల్ సంస్థ ఎండీ జోస్ మెలాడోతో లోకేష్ సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, జీరో ఎమిషన్ వెహికల్స్ రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని వివరించారు. పారిశ్రామిక పార్కుల్లో హైడ్రోజన్ ఆఫ్ రోడ్ వాహనాల కోసం కో పైలట్ను అభివృద్ధి చేసి రీడిజైన్, ఆప్టిమైజేషన్కు నేతృత్వం వహించాలని కోరారు. దీనికి అవసరమైన టెస్ట్ బెడ్లు, అనుమతులను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఇండస్ట్రియల్ లేదా అకాడమిక్ క్యాంపస్లో చిన్న ఇంజనీరింగ్ శాండ్ బాక్స్లను అందిస్తుందన్నారు. బ్యూలర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సలహాదారు, బ్యూలర్ ఇండియా చైర్మన్ దీపక్ మానేతోనూ లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో బ్యూలర్ ఫుడ్స్ అండ్ గ్రెయిన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. బ్యూలర్ మిల్లెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఏపీలో వాణిజ్య స్థాయి ప్రదర్శన, స్కేలప్ సౌకర్యంగా మార్చడానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీని భారత్లో అగ్రగామి అగ్రిఫుడ్ హబ్గా మార్చేందుకు సహకరించాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని దీప్ మానే తెలిపారు.